వీళ్ళు వచ్చిన పనేమో మందిరం కట్టడానికి యెరూషలేముకి వచ్చింది. ఈ పని మరిచిపోయి ఆ విధంగా ఉండేటప్పటికే అగ్గయ్య ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్బాయి మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు, పని ప్రారంభం చేయండి. ఆ కింద మనం చదువుకుంటూ వెళ్తే మీరు ఆ విధంగా ఉన్నారు, ఆ విధంగా ఉంటే ఎటువంటి ఆశీర్వాదం మీరు పొందుకోలేరు. 6వ వచనం దగ్గర నుంచి చదివితే మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండిద్ది, ఆకలి తీరదు, పానము చేసిన దాహం తీరదు, బట్టలు కప్పుకొంచున చలి ఆగదు. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా చినిగిపోయిన సంచిలో వేసినటువంటి దేవుని పని చేయకుండా, దేవుని పనిలో ముందుకు వెళ్లకుండా, ఈ లోకంలోనే జీవనోపాధికరమైనటువంటి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళామనుకో చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉంటుందంట. కాబట్టి మనం ముందుది ఎవరి పని చేయాలి? దేవుని పని చేసే వరంగా ఉండాలి. దేవుడు మనకి ఏ తలాంత్ ఇచ్చాడో ఆ తలాంతుకు మనం సాధన పెట్టి ఆ తలాంతును జరిగిస్తూ ముందుకెళ్ళే వాళ్ళంగా ఉండాలి. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే నిర్లక్ష్యం చేశారు. అప్పుడు అగ్గయ్యతో దేవుడు మాట్లాడుతున్నాడు, బాయ్ ఇలా ఉంటున్నారు, అలా ఉండొద్దు, అలా చేస్తే మీరు ఆశీర్వదించబడలేరు. కాబట్టి వెంటనే మీరు పని ప్రారంభం చేయండి. 12వ వచనం దగ్గర నుంచి చదవండి. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును, యెహోజాదాకు కుమారుడైన ప్రధాన యాజకుడు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన అగ్గయ్యని పంపించి తెలియజేసిన వార్త విని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు వినగానే వెంటనే భయభక్తులు చూపించారంటండి. అది గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మొదటి రోజు చెప్పా, దేవుడు సమయము దగ్గర పడిన తర్వాత, సమయం వచ్చిన తర్వాత ఇక ఆగకూడదు పని. ఆయన ఒక సమయం నిర్ణయించి పెట్టాడు. సమయం వచ్చింది, 70 సంవత్సరాలు అయిపోయింది, ఇక పని ఆగకూడదు. సాతాను ఎన్నో కుయుక్తులు వేస్తుంటాడు, ఎన్నో కుయుక్తులతో మన పనులు ఆపటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనం దేవుని మీద ఆధారపడి దేవుని పనులు చేసుకుంటా ముందుకు వెళితే దేవుడు తప్పకుండా మన పనుల్లో విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎడగ చెప్పండి హల్లెలూయా. వీళ్ళు వెంటనే భయభక్తులు పూనారంట. ఆ కింద మనం చూస్తాం పని చేయటం మొదలు పెట్టారంట. 15వ వచనం చదవండి. రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. దేవునికి స్తోత్రం. ఎడగ చెప్పండి హల్లెలూయా. అగ్గయ్య జకర్యా చెప్పగానే పని చేయటం ప్రారంభం చేశారంటండి. ఇక్కడ ఒక ఆలోచన వస్తుంది మనకి రావాలి. అదేంటి అంటే, సరే ఆడికి వెళ్ళారు, ఆ విధంగా ఉన్నారు, అగ్గయ్య జకర్యా చెప్పారు, చెప్పిన తర్వాత వాళ్ళు పని చేయటం ప్రారంభం చేశారు. ఇక్కడ వాళ్ళ ముందు ఇప్పుడు 2 ఉంటాయి. ఒకటేంటి, మొదటి ఆలోచన దేవుని మాట, దేవుడు. రెండో ఆలోచన ఎవరి మీద ఉంటుంది? వీళ్ళకి తప్పకుండా ఎవరి మీద ఉంటుంది? రాజు మీద ఉంటుంది. ఒకవేళ మేము పని ప్రారంభం చేసాం, కొంత చేసిన తర్వాత మరలా రాజు చెప్పాడు, ఇక్కడ మా చుట్టూ శత్రువులు ఉన్నారు, ఈ శత్రువులు రాజుకు చెప్తారు, మరలా ఉత్తరం రాస్తారు. నేను చెప్పుకున్నాగా, వాళ్ళు ఉత్తరం రాస్తేనే ఆగిపోయింది పని. వీళ్ళు మళ్ళీ ఉత్తరం రాస్తారు. ఉత్తరం రాశారనుకో, మరలా రాజు కోపగించి, రాజు దలుచుకుంటే దెబ్బల కొద్దివే ముందు చెప్పండి, ఆయన దలుచుకున్నాడంటే రే ఎంతవరకు కట్టారో అంతవరకు మళ్ళీ పడేయండి అన్నాడు అనుకో, వీళ్ళు ఏమన్నా చేయగలరా? వీళ్ళ వల్ల అయ్యిద్దా? కాబట్టి ఇక్కడ రాజు ఆలోచన ఉండొచ్చు వీళ్ళకి. ఒకవైపు దేవుడు, దేవుని మాట. వీళ్ళు ఏం చేయాలి? మన జీవితాల్లో కూడా చెప్తున్నానండి, ఈ విషయాన్ని మనం కూడా మన జీవితాల్లో అన్వయించుకోవాలి. అదేంటంటే, మన ముందు కూడా 2 మార్గాలు ఉంటాయి. అమ్మాయి దుర్గా, అవి ఏంటి అంటే, మనం ఏదన్నా పని చేయటానికి ప్రారంభం చేసినప్పుడు ఒకవైపు దేవుడు, రెండోది లోకం. లోకం ఒకటి చెప్తుంటుంది, దేవుడు ఒకటి చెప్తుంటాడు. దేవునికి లోకానికి వైరం, ఈ రెండింటికి అసలు కుదరదు. దేవుడేమో పని కొనసాగించంటాడు, సాతానేమో నువ్వు పని కొనసాగిస్తే నీకు ఆటంకం వస్తుంది, నీకు ఇబ్బంది అయ్యిద్ది, లేనిపోని తిప్పలు పడతావు, కష్టాలు పడతావు అంటాడు. ఎవరు? లోకం, సాతాను. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గట్టిగా చప్పట్లు కొట్టాలి మరి. దేవునికి స్తోత్రం. లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. వీళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతంగా ఉందండి, కానీ మనం తీసుకోలేము చాలా సందర్భాల్లో.
మనం ఈ నిర్ణయం తీసుకోలేం. దేవుడు మాట్లాడాడు, దేవుని మాట మనం పని ప్రారంభం చేయాలా అని మనం తీసుకోలేం నిర్ణయం. ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారు ఏదో ఒకటి, బాయ్ అట్లా చేసావనుకో ఇలా అయిద్దేమోగా, ఇలా చేసావనుకో అలా అయిద్దేమోగా, ఏమన్నా అయిందనుకో అప్పుడు ఎలా. ఈ దెబ్బతో మనం నీరసించిపోయి కృంగిపోయి పని పక్కన పెట్టేసి మరలా వచ్చి తలబొట్టు కూర్చుంటాం. అది మనం చేసేటటువంటి పని. ఎందుకంటే లోకంలో మాటలు కొంచెం శక్తివంతంగా ఉంటాయి, అవి మనల్ని బాగా తాగుతాయి. ఎందుకంటే సాతాను కుయుక్తులతో ఉండి వచ్చేటటువంటి మాటలు కదా అయ్యి. కాబట్టి మనం నీరసించిపోయే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం లెక్క చేయలేదండి. దేవునికి స్తోత్రం. లెక్క చేయలా. పర్వాలేదు, మా దేవుడు చెప్పాడు, మా ప్రవక్తల ద్వారా చెప్పాడు, మా దేవుడు మాకు తోడుగా ఉంటాడు, మేము పని కొనసాగిస్తామని పని ప్రారంభం చేశారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెబుతున్నాను ప్రియ దేవుని సంగమా, ఈ లోకము ఎన్ని విధాలుగా నిన్ను వెనక్కి లాగుతున్నా దేవుడు నిన్ను నడిపించే కొలది నువ్వు ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, మనకి మాట ఇస్తున్నవాడు, వాగ్దానం ఇస్తున్నటువంటి వాడు నమ్మదగిన వాడు. ఆయన సహాయం చేస్తూ ఉండగా ఎవరు ఆపలేరు. ఎవరి వలన కాదు, రాజులు కావచ్చు, గొప్పవారు కావచ్చు, అధికారులు కావచ్చు. ఇస్తుంది మాట ఎవరు? వాగ్దానం ఇస్తుంది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. ఎడే చెప్పండి హల్లెలూయా. తీసుకెళ్ళి పోయండి నీళ్ళు అన్నాడు. ఆడ బాణల్లో ఉంది నీళ్లు పోయమని చెప్పాడు యేసయ్య. నీళ్లు పోయమని చెబితే ఎట్లుంటుంది చెప్పండి? వాళ్ళ చేతుల్లో వాళ్ళే పోసారు ఆ బాణల్లో నీళ్ళను పోసి నీళ్ళని తీసుకెళ్ళి ఏమంటాడేంది? యేసయ్యకి ఏమన్నా పిచ్చి పెట్టిందా ఏంది ఇట్ట మాట్లాడతాడు? ఆడుంది ఎవరో తెలుసా? విందు యజమాని. ఆయన దలుసుకున్నాడా? తీసుకెళ్ళి ఆయన లోపల పడేయండి అన్నాడు అనుకో, బయటకు కూడా రారేక. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ద్రాక్ష రసం కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళు తీసుకెళ్ళి నీళ్లు పోసారనుకో జగ్గుల్లో, ఎలా ఉండదు చెప్పండి? కానీ ఇటు దేవుని మాట, యేసయ్య మాట, అటేమో విందు యజమాని. ఆడ పరిస్థితులు వాళ్ళకి ఎలా ఉండుంటాయి ఒక్కసారి ఆలోచన చేయండి. మీ చేతులతో మీరే నీళ్లు పోసి ఆ నీళ్ళని తీసుకెళ్ళి ద్రాక్ష రసం లాగా వడ్డించండి అని అన్నారు అనుకోండి. ఏమండి, మీరే నీళ్లు పోసి ఏదన్నా విందు జరుగుతున్నప్పుడు ఆ నీళ్ళని మీరే సాంబార్ లాగా పోయండి అని అంటే, మీరు అన్నంలో తీసుకెళ్ళి ఆ నీళ్లు పోసారనుకో, ఏమైతే చెప్పండి? ఇటేమో యేసయ్య మాట, ఇటేమో. కానీ వీళ్ళు ఎవరి మాటను తీసుకున్నారు? యేసయ్య మాటను తీసుకొని దేవుడే చూసుకుంటాడు, ఆయన చెప్పాడు, ఇక మనం ముందుకు సాగుతామని చెప్పి ఆ నీళ్ళని తీసుకెళ్ళి పోసారండి. ఆ నీళ్ళని తీసుకెళ్ళి పోస్తే అది ఏమైంది? అద్భుతమైన ద్రాక్ష. అంతకు ముందు జబ్బురా ద్రాక్ష రసం లాగా ఉందంట, ఇదేమో అద్భుతంగా మంచిగా ఉందంట. దేవునికి స్తోత్రం. యేసయ్య సెలవిచ్చినటువంటి సెలవియ్యగా నీళ్లు ద్రాక్షారసంగా మారిన ఆ ద్రాక్షారసం అద్భుతంగా మంచిగా రుచిగా ఉందంట. ఆ విందు యజమాని ఆశ్చర్యపోయాడంట, ఇదే ఇంత మంచి ద్రాక్షారసం పోశారండి. అంటే ఆయన మాటలో ఆ శక్తి ఉంది, దేవుని మాటలో ఆ శక్తి ఉంది. మీరు పని ప్రారంభం చేయండి, ఆయన మాటలో ఆ శక్తి ఉంది. ఆ శక్తి కలిగినటువంటి ఆ మాటను తీసుకొని మనం పని ప్రారంభం చేసామనుకోండి, దేవుడు అద్భుతంగా ఆ పనిని విజయవంతంగా కొనసాగిస్తాడు. దేవునికి స్తోత్రం.